అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో బోలెడు పక్షులు ఉండేవి. ఆ పక్షుల్లో ఒక నెమలి కూడా ఉండేది. పక్షుల్లోకెల్లా తానే అందమైన దానినని, తనకు రంగురంగుల ఈకలు ఉన్నాయని నెమలి చాలా గర్వపడేది. పక్షులన్నీ కలిసిమెలిసి ఉండగా నెమలి మాత్రం, ఇంత అందంగా ఉండే నాకు ఈ అందవిహీనమైన పక్షులతో ఏం పని అని అనుకుని ఏ పక్షితో కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఉండి తన అందచందాలు చూసుకొని మురిసిపోయేది. ఒకరోజు ఈ పక్షులు ఉన్న చోటికి ఒక వేటగాడు వస్తాడు. పక్షులను పట్టుకోవడానికి వల విసురుదామని ప్రయత్నిస్తుండగా చిన్న అలికిడి అవుతుంది. ఆ అలికిడి విని పక్షులన్నీ అప్రమత్తమయ్యి రివ్వున ఎగిరిపోతాయి. నెమలి కూడా గాలిలోకి ఎగిరి వేటగాడి నుండి తప్పించుకుందామని ప్రయత్నిస్తుంది. కానీ నెమలి బరువైన శరీరం వల్ల ఎంతో ఎత్తుకు ఎగరలేక సునాయాసంగా వేటగాడికి చిక్కుతుంది. ఇన్ని రోజులు చాలా అందంగా ఉన్నానని, మిగిలిన పక్షుల కంటే నేనే గొప్పదాన్నని ఎంతో గర్వపడేదాన్ని. కానీ ఈరోజు మిగతా పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయి తమను తాము కాపాడుకుంటే ఎగరలేక నేను మాత్రం వేటగాడికి చిక్కాను అని నెమలి ఏడుస్తూ ఉంటుంది. వేటగాడు నెమలిని తీసుకొని వెళ్ళిపోతుండడం మిగతా పక్షులు చూస్తాయి. తమ తోటి పక్షి ఆపదలో ఉందని ఎలాగైనా పక్షులన్నీ కలిసి కాపాడాలని అనుకుంటాయి. అన్ని పక్షులు కలిసి ఒక్కసారిగా వేటగాడి మీదకు దాడి చేస్తాయి. వేటగాడి చుట్టుముట్టి పక్షులన్నీ కలిసి ముక్కులతో పొడుస్తూ ఉంటాయి. అన్ని పక్షులు ఒకేసారి దాడి చేసేసరికి వేటగాడు భయపడి నెమలిని వదిలేసి పారిపోతాడు. ఇంతకాలం నా అందానికి సాటి రావని ఏ పక్షితో కూడా కనీసం మాట్లాడను కూడా లేదు నేను. అలాంటి నన్ను రక్షించడం కోసం పక్షులన్నీ కలిసికట్టుగా పోరాడాయి. ఎంత అందంగా ఉన్నా ఇతరులకు సహాయం చేయని జీవితం వృధా. ఈరోజు ఈ పక్షులు నాకంటే తమ మనసులు ఎంతో అందమైనవని నిరూపించాయి అని బుద్ధి తెచ్చుకుంటుంది నెమలి. ఆ రోజు నుండి మిగతా పక్షులతో స్నేహంగా ఉంటూ అవసరమైన వారికి సహాయం చేస్తూ సంతోషంగా జీవిస్తుంది నెమలి.